యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. అలాగనే ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మిత్రులకు, బంధుమిత్రులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏడిఎంఎస్ బైకులు వాడాలి, ఏడిఎంఎస్ కంపెనీ ప్రొఫైలు, సార్లు ఎవరు ఏంటి అనేది చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో. ఇది సెకండ్ ఎపిసోడ్. ఇప్పుడు ఏంటంటే ఏడిఎంఎస్ బైక్ ఏమంటుందంటే, ఏడిఎంఎస్ అంటే ఏంటి? అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏడిఎంఎస్. అలాగనే దీంట్లో ఏడిఎంఎస్ అంటే మన అశోక్ సార్, దిలావర్ సార్, మహేష్ సార్, షాయిన్ మేడం, వీళ్ళ నలుగురు పేర్లు కూడా కలిసి వచ్చాయి ఏడిఎంఎస్ అంటే. ప్లస్ అలాగనే ఇప్పుడు కొత్తది కూడా చెప్పారు. ఏంటిదంటే ఇది ఏడిఎంఎస్ అంటే ఏంటి అంటే, అందరినీ ధనవంతులుగా మార్చే సంస్థ అంటే ఏంటి? అందరినీ ధనవంతులుగా మార్చే సంస్థ అంటే ఏంటి అంటే, మన అశోక్ సార్ ఏం చేశాడంటే, బిజినెస్ చేస్తున్నాం కదా, మనము ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే అతనికి కోట్ల డబ్బులు ఉండాలి, వాని పేరు మీద ఉండాలి, వాని పేరు బ్రాండ్గా ఉండాలి. ప్లస్ ఇంకా సో అండ్ సో అంటే అమితాబ్ బచ్చన్ లాగా, మహేష్ బాబు, చిరంజీవి, షారూఖ్ ఖాన్, వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్లు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కరు. ఏంటంటే వీళ్ళు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి. అలా అని మన సార్ వాళ్ళు ఏం చేశారంటే, ఉన్న కోటీశ్వరం చేయడం ఎందుకు, నా కంపెనీ బండిని ఎవరైతే తీసుకొని వాడుకుంటారో వారిని కోటీశ్వరులను చేస్తాను, ప్లస్ నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. నా కంపెనీకి నా బండిని తీసుకొని వాడుకున్న వాళ్ళను అందరినీ కోటీశ్వరులు చేస్తా. వాళ్ళది పట్టుదల, కృషి పట్టుదల, ప్లస్ వారిని నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తా అని చెప్పాడు. అంటే ఎలా చేస్తాడు? మనం ఒక గరీబ్ వాళ్ళము, మనకు ఊరు లేదు, పేరు లేదు, ఏదో ఊర్లో మా అంటే కొంతమందికి మన ఏరియాలో ఉన్న వాళ్ళకే తెలుస్తాం. మనం ఎట్లా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాం, మనం ఎట్లా సెలబ్రిటీ అవుతాం అంటే, వేరే కంపెనీ వాళ్ళు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. మన ఓన్లీ ఏడిఎంఎస్ కంపెనీ ఈ బైక్స్ వాళ్ళు మాత్రమే ఈ అవకాశం ప్రతి ఒక్క గరీబ్ వాళ్ళకు ధనవంతులు అయ్యే అవకాశం ఉన్నది. ఎలా అంటారా? నేను చెప్తాను, ఒకసారి వినండి. చేస్తా అన్నమాట వాళ్ళు నిలబెట్టుకున్నారా, నిలబెట్టుకోలేదా, ఏదో ఉట్టి మాటలు అంటున్నారా అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అంటే, ఇందాక చెప్పాము, డబ్బులు ఉన్న వాళ్ళు డైరెక్ట్ పోయి కొనుక్కోవచ్చు, డబ్బులు లేవు, కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఫైనాన్స్లో తెచ్చుకోవచ్చు వెహికల్. గరీబ్ వాళ్ళను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాడు సార్, మన ఏడిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళందరూ. ఎలా అంటే, మనము ఒక ఐడి తీసుకోవాలి, 16,000 కట్టి ఒక ఐడి తీసుకోవచ్చు. ఐడి అంటే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నా పేరు మీద ఒక బండి బుక్ చేయండి, నాకు డబ్బులు జమ అయిన తర్వాత మీ దగ్గర తీసుకుంటాను అని చెప్పి పర్చేసింగ్ ఆర్డర్. మనకేం చేస్తారు? 16,000 కట్టంగానే మనకు ఒక ఐడి ఇస్తారు. ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అంటే, మనకు డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత, ఇంతకుముందు సార్ ఇది 15,000 కడితే ఒక ఐడి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే రెండుగా చేశారు, 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఇది నేను ఫస్ట్ కట్టుకున్నాను, 15,000 కట్టుకున్నాను, బైక్ తెచ్చుకున్నాను, ఇందులో ఉన్న డబ్బులు కట్ అయిపోయినాయి. 15,000 కట్టినాను నేను డబ్బులు పర్చేసింగ్ ఆర్డర్లో కట్టి, నాకు ఒక ఐడి ఇచ్చారు,
నేను డబ్బులు బండి కొనుక్కున్నాను, 148 ప్యాంతమై వెహికల్ కొన్నాను నేను. 15,000 కట్ అయిపోయినాయి. 1,33,000 పెట్టి నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను. నేను పర్చేసింగ్ ఆర్డర్ చేసినాను, డబ్బులు కూడా కట్ అయిపోయి 1,33,000 కట్టి మొత్తం 148కి నేను వెహికల్ తెచ్చుకున్నాను సార్. ఓకే. అయితే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే 16,000 కట్టి ఒక ఐడి ఇస్తారు, 8,000 కట్టినా కూడా ఒక ఐడి ఇస్తారు, 8,000 కడితే కూడా. సార్ ఐడి అంటే ఏంటంటే ఇందాక చూపించాను. అలాగనే ఏంటంటే నేనే చెప్తున్నాను సార్, నా పేరే జంగయ్య. నేను కంపెనీలో ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను సార్, 16,000 కట్టి నేను ఐడి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా యొక్క వెహికల్ని నువ్వు డైరెక్ట్ ఎంత రేట్ ఉందో అంతకు కొనిపివ్వాలను, లేదా ఫైనాన్స్ చేయించి అయినా సరే నా వెహికల్ అమ్మిపి, ప్లస్ 16,000 కట్టి ఒక ఐడి చేయించినా సరే నేను నా కంపెనీలోకి వెళ్ళి నేను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్కి ఇచ్చే డబ్బులు మీకే ఇస్తాను, మీరే కోటీశ్వరులు గండి అని చెప్పారు కదా. మనకు ఒక్క వెహికల్ అమ్మిపిస్తే 5,000 రూపాయలు ఇస్తున్నారు సార్, 5,000. నేను ఒక ఐడి తీసుకున్నాను, నాకు 5,000 ఒక్క వెహికల్ అమ్మిపిస్తే. 2 వెహికల్ అమ్మిపించినాం అనుకో సార్ 10,000. 10 వెహికల్ అమ్మిపించినాం అనుకోండి 50,000. 10 వెహికల్ అమ్మిపిస్తే 50,000. 100 వెహికల్ అమ్మిపించినాం అనుకోండి 5 లక్షలు, 5 lakhs. 1000 వెహికల్ అమ్మిపియండి 50 లక్షలు. 1000 వెహికల్ అమ్మిపిస్తే 50 లక్షలు. 2,000 వెహికల్ అమ్మిపియండి. మీ డైరెక్ట్ నువ్వు ఏంటంటే మధ్యాహ్నం బ్రోకరు వాళ్ళకి ఇలా కాదు, నువ్వు డైరెక్ట్ ఎవరికైనా సరే మొత్తం బండి కాస్ట్ అయినా పెట్టి ఇప్పియండి, ఫైనాన్స్లో అయినా చేయించండి, 8,000 కట్టి అయినా ఐడి ఇప్పియండి, 16,000 కట్టి అయినా సరే ఐడి ఇప్పియండి. 16,000 కట్టి అయినా చేయించినా కానీ 5,000 కమిషన్ ఇస్తానని చెప్తున్నాడు. ఇలా ఇస్తాడు మనకు. 2,000 బండ్లు అమ్మితే 1 కోటి రూపాయలు వస్తుంది సార్ మనకు. అంటే మనము కోటీశ్వర్లు ఏమైనా అవ్వలేదు సార్, కంపెనీ చేస్తూ ఉంటుంది కదా, చేయిస్తుంది సార్. ఇదంతా మనకు సాధ్యమవుతుందా అని డౌట్ వస్తుంది సార్. ఓకే, అంటే నీకు సర్కిల్ ఉంటే సాధ్యమవుతుంది. సర్కిల్ లేదు కదా సార్, నేను కంపెనీలో ఒక గరీబోన్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాడు, కోటీశ్వర్ని చేస్తున్నాడు, అది ఎలా సార్ అని ఆప్షన్ రావచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్, డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ అంటారు. ఇది డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్. నువ్వెంత చేసుకుంటే అంత వస్తుంది. నీకు సర్కిల్ లేదు, నా నుంచి చేత కాదు సార్, నేను చేసుకోలేను, నాకు తెలిసిన వాళ్ళు 4-5 ఉంటారు, 3-4 ఉంటారు, ఒక 10 మంది ఉంటారు సార్, నేను ఎలా కోటీశ్వర్ అవ్వగలను, నేను కంపెనీకి ఎట్లా బ్రాండ్ అంబాసిడర్ అవుతా? సార్ చెప్పాడు, మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు, నా బండి తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్ చేస్తా, బ్రాండ్ అంబాసిడర్ చేస్తా అని చెప్పారు. అది ఎలా సాధ్యం సార్ అంటారు. దానికి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు సార్. రైట్, ఓకే. ఇదేంటంటే డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్. నువ్వు ఒక్క బండి అమ్మితే 5,000, 10 బండ్లు అమ్మితే 50,000, 100 బండ్లు అమ్మితే 5 లక్షలు, 1000 బండ్లు అమ్మిస్తే 50 లక్షలు, 2,000 బండ్లు అమ్మిస్తే 1 కోటి రూపాయలు సార్. ఇది డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్. దీనికి అన్లిమిటెడ్ ఏది లేదు, ఎంతనన్నా అమ్ముకోవచ్చు. మనుషులు దొరకని వాళ్ళు, గరీబ్ వాళ్ళు ఎలా కోటీశ్వర్లు అవుతారు, ఎట్లా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయితే అది ఇంకో చెప్తాను సార్. 1 minute. నీకు 1000 మంది దొరకరు, 2,000 మంది దొరకరు, 100 మంది దొరకరు, ఎవరు దొరకరు. సార్ ఏం చెప్తున్నాడంటే ఇది నీ ఇష్టం, మీ ఇష్టం ఉంటే చేసుకోండి. నీకు దొరికితేనేమో డైరెక్ట్ వేసుకోండి, నీకు దొరకలేకపోతే పరిస్థితి ఏంటి, గరీబులను కోటీశ్వరి చేస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు ఒక టీం తయారు చేసుకోండి. ఒక టీమును తయారు చేసుకుంటే ఏంటంటే టీం కింద మనము ఎంతమందిని తయారు చేసుకుంటే అంత. దీన్ని ఏంటంటే టీమ్ మ్యాచింగ్ బోనస్. టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి సార్?
ఓకే. టీమ్ మ్యాచింగ్ బోనస్ ఏంటంటే నేను జాయిన్ అయినాను సార్. నేను జాయిన్ అయిన తర్వాత సార్ ఏమో చెప్తాను, నువ్వు టీం తయారు చేసుకో అని చెప్తున్నాను. ఓకే సార్, నేను జాయిన్ అయినాను, ఐడి తీసుకున్నాను. ఒక టీం కావాలంటే ఏంటంటే లెఫ్ట్ రైటు అనే 2 ఆప్షన్లు ఉంటాయి సార్. లెఫ్ట్ రైటు నాకు లెఫ్ట్కు రైటుకు ఒక పర్సన్ వేసుకున్నాను సార్. ఏ అనే వ్యక్తిని చేస్తే నాకు 5,000 వస్తాయి. అంటే ఒక్కరిని జాయిన్ చేస్తే డైరెక్ట్ అన్నా చేయించవచ్చు, ఫైనాన్స్ అన్నా చేయించవచ్చు, 16,000 కట్టి అయినా చేయించవచ్చు. 16,000 చెప్తున్నాను సార్, 8,000 తర్వాత చెప్తాను. 20,000 లక్షలు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే దాంట్లో సగం అనుకోండి సార్. ఏదైనా కానీ ఇప్పుడు 16,000 చెప్తున్నాను కదా, 5,000 అని 8,000 చేయిస్తే 2,000 వస్తుంది సార్. ప్రతిదీ సగం సార్. ఇందులో 8,000 కట్టి చేయిస్తే ప్రతిదీ సగం వస్తుంది. నేను 16,000 కట్టి తీసుకున్నాను నేను. అప్పుడు ఏంటంటే అంటే ఇంతకుముందు 15 ఉండే, ఇప్పుడు అదే సేమ్ 16 అయింది సార్. ఏంటంటే నువ్వు 15,000 ఐడి చూపించావు, ఇప్పుడు 16,000 మాట్లాడుతున్నావని అనుకోవచ్చు, డౌట్ రావచ్చు సార్. అందుకని చెప్పి చెప్తున్నాను. 16,000 కట్టి ఐడి తీసుకుంటే ఏ అనే వ్యక్తిని చేయించాను సార్, 5,000 వచ్చింది. బి అనే వ్యక్తిని చేయించాను, మళ్ళీ 5,000 వచ్చింది సార్. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరిని చేయించినప్పుడు నాకు 5,000, 10,000, 10,000 వచ్చింది సార్. మళ్ళీ ఏ అనే వ్యక్తి కూడా ఎవరైనా ఒక్కరిని చేయిస్తే, ఇక్కడ ఎక్స్ సార్, ఏ అనే వ్యక్తి ఒక్కరిని చేయిస్తే అప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు కంపెనీ వాళ్ళు, ఒక జోడికి 3,000 ఇస్తా అంటారు సార్. ఒక జోడికి 2:1, 1:2 అంటే ఏ ప్లస్ బి కలిపి ఒక జోడీ అవుతుంది సార్. 1 జోడీ, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే ఒక జోడీ, మళ్ళీ 3,000 ఇస్తుంది సార్. సార్ అర్థమైంది కదా సార్. ఏ అంటే ఏ వ్యక్తి, బి వ్యక్తి ఇద్దరు కలిపితే ఒక జోడీకి 3,000 ఇస్తాను అంటుంది సార్. ఏ అనే వ్యక్తి ఒక పర్సన్ చేసిండు, బి అనే వ్యక్తి ఇతను కూడా ఒక పర్సన్ చేసిండు సార్. మళ్ళీ కూడా మనకు 3,000 వస్తుంది సార్. ఇక్కడ ఒక జోడీ అయింది సార్, ఒక జోడీకి 3,000 ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ ఏ అనే వ్యక్తి ఒకరిని చేసి బి అనే వ్యక్తిని ఒకరిని చేశారు, అప్పుడు మనకు మళ్ళీ 3,000 రూపాయలు కూడా వస్తుంది సార్. మళ్ళీ ఏ అనే వ్యక్తి మళ్ళీ ఒకరిని చేశాడు, బి అనే వ్యక్తి కూడా ఇంకొకరిని చేశాడు. అప్పుడు ఇక్కడ ఒక జోడీ, ఇక్కడ ఒక జోడీ ఉండే కదా సార్, 3,000 వచ్చింది. మళ్ళీ ఇది కూడా 2 జోడీలు అయినాయి. అంటే అది ఎంత సార్, మళ్ళీ ఒక 3,000. అంటే మనకు 2 జోడీలు అయినాయి. 2 జోడీలు అంటే ఇక్కడ 3,000 వచ్చింది కదా సార్. మనం దీన్ని 2 జోడీలు అయినాయి సెకండ్ స్టెప్లో, కాబట్టి మనం ఇప్పుడు 6,000 అవుతుంది సార్. ఫస్ట్ ఏ అనే వ్యక్తిని చేస్తే 5,000 వచ్చింది, బి అనే వ్యక్తిని చేస్తే 5,000 వచ్చింది, పైన ఒక జోడీకి 3,000 వచ్చింది, కింద 2 జోడీలు అయినాయి సార్, 6,000 వచ్చాయి. ఏ అనే వ్యక్తికి కూడా ఎట్లా వస్తాయి సార్, ఎన్ని డబ్బులు వస్తాయి అని ఒక డౌట్ మీకు కూడా. అప్పుడు ఏంటంటే ఏ అనే వ్యక్తికి కూడా 5,000 వస్తుంది సార్. ఎక్స్ని చేశాడు, ఈడొక వై చేశాడు, ఇతన్ని కూడా 5,000 వస్తుంది సార్. మళ్ళీ ఎక్సే అనే అతనిని ఒక్క మెంబర్ను చేయంగానే ఇతనికి కూడా 3,000 వస్తుంది సార్. మళ్ళీ సేమ్ బి అనే వ్యక్తి కూడా 5,000, మళ్ళీ ఈయన కూడా ఒక్క మెంబర్ని చేస్తే చాలు సార్, మళ్ళీ 3,000 వస్తుంది బి అనే అతన్ని కూడా. సార్ మనం డబ్బులు కట్టింది ఎంత సార్, 16,000. 16,000 అంటే 5,000, 5,000, 10,000, 3,000, 13,000, 19,000. అంటే మనం డబ్బులు కట్టినాయి. అంటే బండి బయట నుంచి బుక్ చేసాం, మనం కట్టినాయి కూడా. బండి కొనుక్కున్నప్పుడు అందులో మైనస్ అవుతాయి. అప్పటి వరకు కూడా మనకి ఇంకా 19,000 వచ్చింది సార్. ఈ 19,000, ఈ 16,000 రెండు కలుపుకొని ఒక వెహికల్ తెచ్చుకోవచ్చు సార్ మనం ఫైనాన్స్లో, మన సివిల్ని బట్టి. అర్థమైంది అనుకుంటా సార్ అందరికీ. ఒకసారి అర్థం కాలేదనుకుంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మనం బండి కొనుక్కోవడానికి 16,000 బుక్ చేసుకున్నాం సార్. మన దగ్గర డబ్బులు లేవు. మనము ఈ బిజినెస్ చేసుకుంటే మనకు వచ్చింది 19,000 సార్. 19,000, 16,000, 35,000 అవుతుంది సార్.
19,000 ప్లస్ 16,000 20, 30, 35,000 అవుతుంది. 35,000 కట్టి మనం ఒక వెహికల్ తెచ్చుకోవచ్చు సార్. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం కూడా డబ్బున్న వాళ్ళకు ఒక స్టెప్ ఎక్కినాం సార్. ఇప్పటికి మనం ఒక బండి తెచ్చుకున్నాం అంటే మన దగ్గర ఏం లేకుండే కొన్ని ఉండే, దాన్ని కలిసి కంపెనీ వాళ్ళే చేస్తే ఇచ్చారు. రైట్ సార్. దాని తర్వాత ఈ ఎక్స్ అనే వ్యక్తి ఇద్దరిని చేసిండు, వై అనే వ్యక్తి కూడా ఇద్దరిని చేశాడు సార్. ఇతను కూడా ఇద్దరిని చేశాడు, ఇతను కూడా ఇద్దరు చేశాడు. 1, 2, 3, 4 అయినప్పుడు 2 మ్యాచ్ బ్యాన్ బోనస్ వచ్చింది సార్ 6,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ అయ్యారు సార్. 8 మెంబర్స్ అయినప్పుడు 4 అవుతాయి సార్, 4 జోడీలు అవుతాయి సార్. 4 జోడీలు అయినప్పుడు మనకు కంపెనీ వాళ్ళు 12,000 ఇస్తారు సార్. మళ్ళీ 4 జోడీస్ అయినాయి, 4 జోడీలు. 4 జోడీలు అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇలానే, ఎందుకంటే డబ్బులు మనము బండి కొనుక్కోనికి పర్చేసింగ్ బుక్ చేసినాం, ఆ డబ్బులు మనకు ఆటోమేటిక్ 2 స్టెప్పులు వంగనే మనకు డబ్బులు వస్తున్నాయి, మనం బండి కొనుక్కోవచ్చు అనే ఆప్షన్ తోటి కింద కూడా వాళ్ళు చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా బైక్లు అవసరము, వెళ్ళడానికి దేనికైనా డబ్బులు కూడా అవసరం. దాని గురించి మళ్ళీ ఏం చేస్తారు సార్, మళ్ళీ 4 జోడీలు అయినాయి, 4లో 12,000 ఇచ్చారు. 4 మెంబర్స్ పోయిన తర్వాత 8 జోడీస్ అవుతాయి సార్. 4 జోడీస్ అయిన తర్వాత 8 జోడీస్ అవుతాయి, 8 మూల 24,000 మళ్ళీ ఇస్తారు సార్. 8 పోయిన తర్వాత మళ్ళీ 16 జోడీలు అవుతాయి సార్. 16 మూల 48,000 మళ్ళీ ఇస్తారు సార్. సార్ 48,000 వచ్చింది. దాని తర్వాత 16 అయిన తర్వాత మళ్ళీ 32 జోడీలు చేయాలి సార్. మనం 32 చేయాల్సిన అవసరం లేదు సార్, 32 జోడీలు చేయాల్సిన అవసరం లేదు. 17 జోడీలు చేస్తే చాలు సార్. 17 జోడీలకు మనకు 51,000 వస్తుంది సార్. 51,000, 51,000, 51,000 ఇస్తాడు సార్. ఈ 51,000 మనకు ఈ 1,000 రూపాయలు కటింగ్ చేసుకొని 50,000 ఇస్తాడు సార్. ఈ 50,000 రోజు 50,000 వస్తాయి సార్ మనకు. ఎలా అంటే 17 ఉన్నారు కదా సార్, 17 జోడీల తర్వాత మనకి ఎన్ని 32 జోడీలు కావాలి కదా సార్. మనకు 32 కాలేదు, 17 అయినాయి. ఈ 17 తాడ ఇక్కడ 32 అయినాయి సార్. 32 మంది ఉంటారు ఇక్కడ, మనకు కావాల్సిన 17 జోడీలు. 17 జోడీల తర్వాత 32 పోయి 64 జోడీలు అవుతాయి సార్. మనకు 64 అవసరం సార్. ఇక్కడ మళ్ళీ 17 జోడీలు సార్. 64 పోయి 128 అవుతాయి సార్. 128 అయినా 17 సార్. డైలీ 50,000, ప్రతిరోజు 50,000 సార్. డైలీ 50,000 సంపాదించుకోవచ్చు సార్. ఇందులో 3,000 నుంచి 50,000 ప్రతిరోజు 50,000 సంపాదించుకోవచ్చు సార్. అలాంటి మంచి అవకాశం ఉన్న బిజినెస్ అంటే ఏడిఎంఎస్ బిజినెస్ సార్. ప్రతి ఒక్కరు చేస్తారు సార్. ఇదంతా మనం చేసినామా సార్? చేయలేదు సార్. మనం చేసింది మాత్రం ఎంతమంది సార్? ఓన్లీ 2 మెంబర్సే సార్. ఓన్లీ 2 మాత్రమే చేశాము. ఈ మెంబర్స్ అందరినీ మనం చేయలేదు. మనం 2 చేసి ఊగుంటే చాలు సార్. ఏడిఎంఎస్ బిజినెస్లో కింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం చేసినా చేయకపోయినా మనకు అకౌంట్లో డబ్బులు వస్తూనే ఉంటాయి సార్. డైలీ 50,000, డైలీ 50,000, డైలీ 50,000 అంటే నెలకు ఎంత అవుతుంది సార్? 15 లక్షలు సార్. నెలకు 15 లక్షలు సంపాదించుకునే బంపర్ అవకాశం ఉంది సార్ ఏడిఎంఎస్ బిజినెస్లో. మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏ బిజినెస్లో ఇలాంటి అవకాశం లేదు సార్. మంచి బంపర్ అవకాశం కంపెనీ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. దయచేసి అందరూ ఏడిఎంఎస్ బిజినెస్ చేయండి సార్. ఏందో ఇది లింక్ సిస్టాలు ఎన్నో వచ్చినాయి, ఇలాంటివి ఎన్నో మోసం పోయినాము, ఇలాంటివి చేసినాము అన్నారు సార్. లేదు సార్, నేను బెల్గాం వెళ్ళాను, 5 days అక్కడ ఉన్నాను, కంపెనీ చూశాను, వచ్చాను. జెన్యూన్ కంపెనీ సార్. కంపెనీ మోసం చేయాలనుకోవడం లేదు సార్. కంపెనీ మోసం చేసి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు కర్ణాటకనే పెట్టుకొని అక్కడనే ఒకటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టుకొని అక్కడనే హెడ్ ఆఫీస్ పెట్టుకొని అక్కడనే చేసుకుంటా అందరి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాలి వాళ్ళు సార్. అలాంటి కంపెనీ కాదు సార్ ఇది. ప్రతి ఒక్క గరీబోళ్ళు కోటీశ్వర్లు చేయాలని సంకల్పం పెట్టింది సార్.
అందరినీ ధనవంతులుగా మార్చే సంస్థ అన్నారు సార్. ధనవంతులు చేశాడు సార్. ధనవంతులు అయ్యారా సార్? అయ్యారు. సేమ్ ఇలానే సార్ 8,000 తీసుకుంటే సేమ్ మనకి ఎంత వస్తుంది సార్? 2,500 సగం వస్తుంది. ఇలా 1,500 వస్తుంది. ఇలా 3,000 సేమ్ ఇట్లే ప్రాసెస్ వస్తుంది సార్. 8,000 గరీబులు కూడా కట్టుకొని చేసుకోవచ్చు. బండి గురించి బుక్ చేసుకోవడము, డబ్బులు. ఇది మనీ స్కామ్ కాదు, వస్తువులు ఫ్రీగా ఇస్తున్నట్టు కాదు. ఒకటి ఇస్తే ఒకదానికి నీకు 5,000 కట్టండి 10,000 ఇస్తాం, 10,000 కట్టండి 1,000 రూపాయలు ఇస్తాం, రోజు 500 ఇస్తాం, రోజు 10 రూపాయలు ఇస్తాం, రోజు 50 రూపాయలు ఇస్తాం అనేది ఇది మోసం కదా సార్. మనం కట్టేది మాత్రము జెన్యున్గా మనం బండి తెచ్చుకోవడానికి కడుతున్నాం సార్. దీన్ని ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి సార్. ఇది ఏందనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటే నీకు నెలకు 15 లక్షలు సంపాదించుకునే మంచి బంపర్ అవకాశం సార్. టీమ్ మ్యాచింగ్ బోనస్ సార్. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఒకటి అమ్మితే 5,000 నీకు ఇంతకుముందు చెప్పాను. ఇదేంటంటే టీమ్ మ్యాచింగ్ బోనస్ సార్. నెక్స్ట్ సార్ ఏం చెప్పాడు? ధనవంతులు చేస్తా అన్నాడు, చేశాడు సార్. కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తా అన్నాడు. అదేలా అని మీకు రావచ్చు, చెప్తాను సార్. 1 minute. ఏడిఎంఎస్ అందరినీ ధనవంతులు మార్చే సంస్థ. కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేసే సంస్థ. అందరి ధనవంతులు అయ్యారు సార్. ఇప్పుడు ఇద్దరిని చేశాం మనం, ధనవంతులు అయ్యారు సార్. మళ్ళీ డౌట్ రావచ్చు, మర్చిపోయాను. జంగయ్య సార్, నాకు ఇద్దరు దొరికింది సార్. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. చేశాను. మళ్ళీ నాకు వీళ్ళు ఇట్లా చేశారు సార్. ఏంటంటే ఇద్దరిని చేశాను, మళ్ళీ తర్వాత నాకు మెంబర్స్ దొరికారు సార్. నాకు మెంబర్స్ ఇంకింత దొరికారు, ఇంకా 2-3 దొరికారు, 4 దొరికారు. మళ్ళీ తీసుకొచ్చుకొని మన కిందనే వేసుకోవాలి సార్. మళ్ళీ ఇంకో లైన్ వేసుకుంటా, ఇంకోటి చేసుకుంటా అనేది లేదు సార్. మనం డైరెక్ట్ తెచ్చుకొని నువ్వు వేసుకోవచ్చు. నీకు 5,000 వస్తుంది. నీకు జోడికి ఇచ్చినావు అనుకో, నీకు ఇక్కడ బిజినెస్ కాలేదు, ఇతనికి ఇవ్వచ్చు సార్. ఇతని బిజినెస్ కాలేదు, ఇతనికి ఇవ్వచ్చు సార్. ఇచ్చుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. మనకు పైన దొరికితే నాకు 2 దొరికారు, ఇచ్చాను. ఇంకా మళ్ళీ 2 దొరికారు, మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ మన కింద వాళ్ళకి ఇవ్వాలి సార్. మనకు ఇంకో లైన్ పెంచుకుంటా, ఇంకో లైన్ వేసుకుంటా అనేది లేదు సార్ దీంట్లో సార్. ఎవరైనా సరే మన కింద అయినా సరే ఇద్దరు చేసి ఊకోమన్నగా సార్. నీకు ఎక్కువ దొరికారు, అప్పుడు ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. దాని గురించి అయినా చెప్పాను సార్. మళ్ళీ గీసి ఇదొక ఆప్షన్ సార్. అవార్డ్ రివార్డ్స్ సార్. ఇదేంటంటే అవార్డ్ రివార్డ్స్. అవార్డ్ రివార్డ్స్ అంటే ఏంటి సార్? మనము కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారేసాం వాళ్ళ దాన్ని సార్. ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అయిపోయింది సార్. టీమ్ మ్యాచింగ్ బోనస్ అయింది సార్. నెక్స్ట్ సార్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు, అది చేస్తాడు ఇప్పుడు. ప్లస్ ఎలా ఏంటి అనేది తెలుసుకున్నాం సార్. ఓకే, కంపెనీ ఇప్పుడు మనం బండ్లో బుకింగ్ చేసుకున్నాం సార్. చేసుకుంటే అవార్డ్ రివార్డ్స్ ఉన్నాయి సార్. మన అవార్డ్ రివార్డ్స్ అవార్డ్స్ ఏంటి సార్? మనము 16,000 కట్టిస్తే మనకు 10 పాయింట్స్ ఇస్తుంది సార్. 8,000 పెట్టి కట్టిస్తే మనకు 5 పాయింట్స్ ఇస్తారు సార్. ఇంతకుముందు ఏముండే సార్? మనకు 15,000 కట్టిస్తే ఇక్కడ ఒక 10 మెంబర్స్, ఇక్కడ ఒక 10 మెంబర్స్ చేస్తే మనకు సరిపోయేది మెంబర్స్. అప్పుడు ఇప్పుడు ఏం చేశారు సార్? పాయింట్లలో మార్చారు. దాన్ని ఒకసారి చూడండి సార్. పైననేమో అట్లా కనిపిస్తుంది, కిందనేమో ఇట్లా రాస్తున్నాడు అని అనుకుంటారు. ఇదేందేమో ఫస్ట్ 15,000 కట్టిస్తే ఇక్కడ ఒక 10 మెంబర్స్, అక్కడ ఒక 10 మెంబర్స్ అంటే మనకు 30,000 వచ్చేస్తుంది సార్. మనకు 30,000 వచ్చేది 10 మెంబర్స్ చేస్తే. ఇందులో కూడా ఏంటంటే పాయింట్స్ సార్.
అబౌవ్ రివార్డ్స్ అంటే ఫస్ట్ ఏంటంటే 100 పాయింట్స్. 100 పాయింట్స్ ఒక్క సైడు 100 పాయింట్స్ అంటే 8,000 దానికేమో 10 పాయింట్స్, 8,000 దానికి 5 పాయింట్స్. 8,000 వాళ్ళను ఇక్కడ ఒక 10 మెంబర్స్, ఇక్కడ ఒక 10 మెంబర్స్ చేస్తే సరిపోతుంది. 10 మెంబర్స్ 100 పాయింట్స్, 100 పాయింట్స్, 10 మెంబర్స్ 10 మెంబర్స్. 8,000 వాళ్ళని తీసుకుంటే 5 పాయింట్స్ కదా సార్. 5 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ రాయడానికి ఎంతమంది కావాలి సార్? 20 మంది కావాలి సార్. మనం 20 మంది కావాలి. 8,000 వాళ్ళని చేస్తేనేమో 10 మెంబర్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ 8,000 వాళ్ళని చేస్తే 20 మెంబర్స్ సార్. అంటే మనకు కలిపి కంబైన్ చేసుకోవచ్చు. మనకు అందుకనే ఇప్పుడు పాయింట్స్లలో చెప్తున్నారు. ఏంటంటే మెంబర్స్ కాకుండా పాయింట్స్లలో చెప్తున్నారు సార్. పాయింట్స్ అర్థం చేసుకోండి. 100 పాయింట్లు చేస్తే మనకు ఒక 32 ఇంచుల టీవీ ఇస్తుంది సార్. ఇది ఫ్రీ సార్, ఫ్రీ. ఇది మొత్తం ఫ్రీ వస్తుంది సార్. ఇది మనకు వచ్చింది ఇన్కమ్ 30,000 వస్తుంది సార్. 32 ఇంచి మనకు ఫ్రీ ఇస్తుంది సార్. మనకి ఇంట్లో ఏం లేదు కదా సార్. గరీబ్ వాళ్ళను కోటీశ్వర్ చేస్తున్నాడు, కోటీశ్వర్ని ఆల్రెడీ చేస్తున్నాడు. ప్లస్ మనకు ఒక టీవీ ఇచ్చాడు సార్. దాని తర్వాత ఇక్కడ ఒక 300 పాయింట్లు, ఇక్కడ ఒక 300 పాయింట్లు, నెక్స్ట్ ప్లస్ 300 వస్తే మనకు ఎంత వస్తుంది సార్? 90,000 వస్తుంది సార్. 90,000 వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తుంది సార్? గరీబోడు బయట దేశాలు వెళ్ళలేడు కాబట్టి థాయిలాండ్ తీసుకెళ్తాంటాడు సార్. 300 పాయింట్లు అంటే ఇక్కడ ఒక 8,000 కట్టించిన వాళ్ళను ఇక్కడ ఒక 30 మంది, ఇక్కడ ఒక 30 మంది చేస్తే మనకు 90,000 ఇస్తా అంటాడు సార్. అమౌంట్ ఆల్రెడీ ఇస్తాడు. థాయిలాండ్ తీసుకెళ్తాడు సార్. థాయిలాండ్ ఇది ఆల్రెడీ నేను ఏడిఎంఎస్ కంపెనీలో నాకు టీవీ అచీవ్ అయ్యానే సార్. నేను టీవీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాను సార్. నేను తీసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో అలాట్మెంట్ అయింది ఆల్రెడీ. నాకు వచ్చేది 32 ఇంచ్ నాకు మెంబర్స్ అయ్యారు, నేను చేశాను. ఇప్పుడు థాయిలాండ్ దగ్గరలో ఉన్నా సార్. థాయిలాండ్ కాబోతున్నా నెక్స్ట్ మంత్లో. కావాలని చూస్తున్నాను. ఈ నెలాగారు నెక్స్ట్ మంత్ 2 మంత్స్ లోపలనే థాయిలాండ్ కొట్టాలని చూస్తున్నాను సార్. అదొక గోల్ సార్ మనకు ఉన్నది. దాని తర్వాత 500 పాయింట్లు, 500 పాయింట్స్ సార్. 500 పాయింట్కి ఏమో సార్ 1,50,000 ఇస్తాడు సార్. 1,50,000 ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు సార్? చిన్న టీవీ చూశారు కదా, బోర్ కొడుతుంది మీకు. చిన్న టీవీ తీసుకుపోయి బెడ్రూమ్లో పెట్టుకోండి. పెద్ద టీవీ హాల్లో పెట్టుకుందామని చెప్పి మళ్ళీ ఏడిఎంఎస్ కంపెనీ సార్. ఇది వేరే ఆ కంపెనీ వాళ్ళది కాదు. మన సోనీ, శాంసంగ్ ఇవి ఎక్కడ తయారైతాయో సేమ్ అక్కడనే తయారు చేపిస్తున్నారు సార్. ఇవి కూడా టీవీస్ చాలా బాగుంటాయి సార్. సోనీ, శాంసంగ్ ఇలాంటివి అక్కడ అవుతానే మన కంపెనీ కూడా సేమ్ అక్కడనే. ఏది తీసుకున్నా బ్రాండెడ్ తీసుకుంటారు సార్ కంపెనీ. ఎందుకంటే నిలబడాలనుకుంటుంది సార్. మోసం చేసి వెళ్ళిపోవాలనుకుంటలేదు సార్ కంపెనీ. దాని గురించి అని నెంబర్ 1 అనుకుంటారు సార్ ఏదైనా. దాని తర్వాత పెద్ద టీవీ ఇస్తాడు సార్ 65 ఇంచెస్. దాని తర్వాత ఏం చేస్తుంది సార్? ఇక్కడ ఒక 1000 పాయింట్స్, ఇక్కడ ఒక 1000 పాయింట్స్ సార్. ఇది పాయింట్స్ నాట్ జోడీస్, ఓన్లీ పాయింట్స్ అంటే చెప్పాను ఇంతకుముందు. అయితే ఏం చేస్తుంది సార్? మన ఇండియాలో చాలామంది సార్ దుబాయ్ వెళ్ళి పనిచేస్తాం అంటారు సార్. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? మీరు దుబాయ్ వెళ్ళి పని చేయకండి, నా కంపెనీలో పని చేయండి, డబ్బులు సంపాదించుకోండి, దుబాయ్ మిమ్మల్ని ఫ్రీ తీసుకెళ్తా అంటుంది సార్. అర్థమైంది కదా? కంపెనీ సార్ ఏం చేస్తున్నాడంటే పని చేయడానికి దుబాయ్కి వెళ్తారు గరీబ్ వాళ్ళు.
గరీబ్ వాళ్ళు బయట దుబాయ్కి వెళ్ళకండి పని చేయడానికి, ఏడిఎంఎస్లో పని చేయండి, డబ్బులు సంపాదించుకోండి, ఫ్రీగా నేను దుబాయ్ తీసుకెళ్ళి మిమ్మల్ని చూపిస్తాను అంటుంది సార్. ఎంత మంచి సార్ మన సార్ అశోక్ సార్, దిలావర్ సార్, మహేష్ సార్, షైని మేడం. కంపెనీ సార్ వాళ్ళు చాలా ఆలోచన చేసి పెట్టారు సార్. ఇది గరీబ్ వాళ్ళు దుబాయ్లో పోయి పనిచేయద్దు సార్, మన ఇండియాలోనే పని చేసుకోవాలి. దుబాయ్ చూడాలని అనుకున్నప్పుడు కాబట్టి వెళ్ళి చూపిస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అంటుంది సార్. దేవుళ్ళు సార్ వాళ్ళు. ఇండియా వాళ్ళు బయట దేశాలలో పనిచేయద్దు సార్, ఇండియాలోనే పని చేయండి, అన్ని దేశాలు తిప్పుతాను, ఇంటర్నేషనల్ టూర్స్ కూడా తిప్పుతానని చెప్తున్నాడు సార్. ఓకే సార్. అయితే గరీబ్ వాళ్ళు మనకేమొస్తుంది సార్, 3 లక్షలు వస్తుంది సార్. ఇక్కడ 3 లక్షలు వచ్చి దుబాయ్ తీసుకుపోతుంటాడు సార్. దుబాయ్ నా కంపెనీలో పనిచేయండి, మీరు 3 లక్షలు సంపాదించుకుంటారు, అప్పటి వరకు దుబాయ్ కూడా ఫ్రీగా తీసుకెళ్ళి చూపిస్తాను అంటుంది సార్. దాని తర్వాత సార్ ఏమనుకుంటారు సార్, టీవీ చూడడానికి ఇచ్చాడు సార్, బాగానే ఉంది, దుబాయ్ తీసుకెళ్ళడానికి బాగానే ఉంది, థాయిలాండ్ చెప్తున్నాడు బాగానే ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు ఊరుకుంటారు సార్. ఆడవాళ్ళు కూడా కోరిక ఉంటుంది సార్, ఒక కోరిక. ఏం కోరిక సార్? బంగారం వేసుకొని తిరగాలి. ఆడవాళ్లకు బంగారం అంటే ఏమపిచ్చి సార్. అది కూడా మన సార్ వాళ్ళు కూడా ఆలోచన చేసి, ఆడపడుచులారా మీరు కూడా సంతోషంగా ఉండండి, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, నాకు అదే గొప్ప అని చెప్పి మన లేడీస్ కూడా సార్ బంగారం 2 లక్షల వర్త్ గోల్డ్ తెచ్చుకో, వేసుకో అమ్మా, తిరగండి, 2 లక్షల గోల్డ్ ఇస్తుంది సార్, బంగారాలు వేసుకో, మంచిగా తీసుకో, నా బండి మీద తిరుగుతున్నారు బాగానే ఉంది, దుబాయ్ పోయి వచ్చారు బాగానే ఉంది, ఇంటర్నేషనల్ థాయిలాండ్ వెళ్ళి వచ్చారు బాగానే ఉంది, బంగారం వేసుకొని తిరగండి సార్. బంగారం వేసుకొని తిరిగిన తర్వాత సార్ మళ్ళీ ఏమంటుండు సార్, యూరోప్ సార్, యూరోప్ తీసుకుపోతా అంటుండు సార్. ఫ్యామిలీ సమేతంగా అందరు వెళ్ళండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఐడీలు వేసుకోండి సార్, ఒక్కొక్క ఐడికి 50,000, 4 ఐడీలు ఉన్నాయి అనుకో సార్, 4 ఐడీలకు ఎంత వస్తుంది సార్? 2 లక్షలు సార్. ఒక్క రోజుకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ వేసుకొని బిజినెస్ చేసుకుంటే 2 లక్షలు సార్ రోజుకు. 2 లక్షలు అంటే ఏం సార్, మనం కోటీశ్వర్లు అయినాం సార్, అయిపోతాం. కంపెనీ వాళ్ళు చేస్తున్నారు సార్, మనది ఎంత సార్ శ్రమ. ఓన్లీ ఇద్దరిని మాత్రమే చేయండి, ఒక ఐడి తీసుకొని ఇద్దరు చేయండి. ఇంట్లో 4 ఐడీలు తీసుకుంటే ఎంతమందిని చేయాలి సార్? 8 మెంబర్సే సార్. 8 మెంబర్ చేసి మనం హాయిగా కూర్చోవచ్చు సార్. మనం థాయిలాండ్ తీసుకెళ్తా అంటుండు, దుబాయ్ తీసుకుపోతుండు, ఇంట్లో బంగారం ఇస్తుండు, మళ్ళీ దాని తర్వాత యూరోప్ కూడా పంపిస్తున్నాడు సార్. మనం బంగారం వేసుకున్నాం బాగానే ఉంది, తిరిగి వచ్చారు బాగానే ఉంది, అందరు వెళ్ళొచ్చు సార్ యూరోప్. మనం అందరం ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం ఐడీలు వేసుకుంటే అందరినీ పంపిస్తానంటుంది సార్. ఎంత మంచిగా ఉంది సార్ బిజినెస్ ఇది, ఎంత సదవకాశం సార్. సార్ దీనికి చదువుతోటి పని లేదు సార్, చదువుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉపయోగించవలసింది మన మైండే, మన శ్రమే పెట్టుబడి, మన ఓపికే పెట్టుబడి. అదే సార్ ఇల్లు మంచి అవకాశం సార్. ఏడిఎంఎస్ అందరినీ ధనవంతులుగా మార్చే సంస్థ అన్నాడా సార్? చేస్తున్నాడా సార్? చేశాడు కదా సార్, చేస్తాడు సార్. అంబాసిడర్ చేస్తున్నాడు సార్, అంబాసిడర్ కూడా చేస్తాడు సార్, బ్రాండ్ అంబాసిడర్ చెప్తాను సార్. దాని తర్వాత ఏమంటాడు సార్, యూరోప్ పంపిస్తాడు. యూరోప్ పంపించిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తుంది సార్, తిరగడానికి బైక్ ఉంది, రాగానే టైంపాస్ చేయడానికి టీవీ ఉంది, బెడ్రూమ్లో ఒక టీవీ ఉంది, ఇంట్లో ఆడపడుచులందరికీ బంగారం ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత సార్ బంగారం వేసుకొని వెళ్ళిపోతుంటే బైక్ మీద ఎవరైనా గుంజుకుంటారని కంపెనీలో ఒక కారు కూడా ఇస్తుంది సార్, కార్లు వెళ్ళి తిరగండి సార్. హోండా సిటీ కార్ ఇస్తాడు సార్. నా కస్టమర్లు మంచిగా ఉండాలి, బాగుపడాలి, బండి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను ఎండలో తిరగకుండా కార్లో కూడా తిప్పుతానంటుంది సార్. ఇంత మంచి బిజినెస్ ఎలా ఉందా సార్? ఎన్నో లేదు సార్, ఏ బిజినెస్లో ఇలాంటి అవకాశం లేదు. మనం కార్లో కూడా తిప్పుతున్నాడు సార్, కార్ ఇస్తాడు.
దాని తర్వాత కార్లో తిరిగిన తర్వాత అదంతా అయిన తర్వాత ఇంకేమో సార్, తిరగడానికి బైక్ ఇచ్చే, బయటికి వెళ్ళడానికి దుబాయ్ ఇవై అన్నీ తిప్పించాడు, థాయిలాండ్ చూపించాడు, యూరో తిప్పాడు. మళ్ళీ నాకు కస్టమర్లు కష్టపడొద్దు అని చెప్పి కారు కూడా ఇచ్చాడు సార్. కారు ఎండలో పెట్టుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది సార్, ఒక ఇల్లు కట్టుకోమని 25 లక్షలు ఇస్తాడు సార్. కారు ఎండలో పెడితే ఖరాబ్ అవుతుంది నా కస్టమర్ది అని చెప్పి ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పి, మీరు కూడా హాయిగా చల్లగా బతకండి, మంచిగా కట్టుకోండి, మంచిగా ఉండండి, ఇన్నాళ్ళు చిన్నింట్లోనో పెద్దింట్లోనో ఇంట్లోనో ఉన్నారు అని చెప్పి ఇల్లు కూడా కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నాడు సార్. ఎంత మంచి సార్ మన సార్లు. అశోక్ సార్, మహేష్ సార్, ఇవన్నీ సార్ సూపర్ సార్. బయట ఎక్కడ కష్టపడకుండా నా కంపెనీలో పనిచేయండి, మీకు అన్ని అవకాశాలు ఇస్తా, కరోడ్పతి చేస్తా అన్నట్టు చేస్తున్నాడు సార్. మనకు కూడా డబ్బులు వస్తున్నాయి సార్. ఈ కార్ చేసినప్పుడు ఎంత వస్తుంది సార్, మనకు 30 lakhs వస్తుంది సార్. అప్పటి వరకు హౌస్ ఫండ్కు 75 లక్షలు వస్తుంది సార్. ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు మనకు 75 లక్షలు వస్తుంది. దాని తర్వాత సార్ ఇల్లు కట్టుకున్నాం, బాగానే ఉంది, అప్పుడు మనకు 75 లక్షలు వస్తుంది అప్పటి వరకు. దాని తర్వాత సార్ 1,50,00,000 వస్తుంది సార్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పాయింట్స్ మనం సంపాదించుకుంటే ఇక్కడ పాయింట్స్, ఇక్కడ పాయింట్స్, ఇక్కడ పాయింట్స్ సంపాదించుకుంటే మనకు 1,50,00,000 వస్తుంది సార్. 1,50,000 పాయింట్లు, 50,000 పాయింట్లు, 50,000 పాయింట్లు చేసుకుంటే సార్ 1,50,00,000 వస్తుంది సార్. 50,000 పాయింట్లు, 50,000 పాయింట్లు సార్. ఇది 5,000, 5,000 అంటే పాయింట్లలో పోతే 50,000 అవుతుంది సార్. 50,000 పాయింట్లు, 50,000 పాయింట్లు సార్. 50,000 పాయింట్లు అంటే మాకు ఇక్కడ ఒక 5,000 మెంబర్స్, ఇక్కడ ఒక 5,000 మెంబర్స్, వీళ్ళందరినీ మనం చేయం సార్. ఫస్ట్ మనం చేసేది మాత్రం ఇద్దరిని చేసిన తర్వాత ఇద్దరు పోయి 4 అవుతారు, 4 పోయి 16 అవుతారు, 16 పోయి 32 అవుతారు, 32 పోయి 64 అట్లా సార్. అది అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం సార్, చిన్న కారు ఉంది కదా సార్, చిన్న కారును బాబుకు ట్రైనింగ్ చేసుకోమని చెప్పి బాబుకు చిన్న కారు ఇచ్చేయండి, మీరు ఒక పెద్ద కారు తీసుకోండి అని చెప్పి మనకు పెద్ద ఆడి కార్ ఇస్తుంది సార్. మళ్ళీ మనకు ఒక ఆడి కార్ తిరగండి, మంచిగా ఉండండి, సెలబ్రిటీస్. ఆడి కార్ అంటే సెలబ్రిటీకి వచ్చేసాం సార్ దగ్గరలో. మనం ఆడి కార్ ఇంచుమించు 80 లక్షలు ఉంటుంది సార్. దాంట్లో ఉన్నాయి రకాలు సార్. దాని తర్వాత సూపర్ బంపర్ సార్, జాగ్వార్ సార్. జాగ్వార్ అంటే కంపెనీ అంబాసిడర్లు మాత్రమే వాడతారు సార్. మన తెలంగాణలో ఇప్పటి వరకు ఇద్దరికి వచ్చింది సార్, రత్స శ్రీనివాస్ సార్ మరియు దాస్ సార్ అనే ఇద్దరు సంపాదించుకున్నారు సార్ జాగ్వార్ కార్. హోండా సిటీ కార్ ఒక ఇంచుమించు ఒక 10 మెంబర్స్ సంపాదించారు సార్. పైవన్నీ అందరికి వచ్చినాయి సార్. కంపెనీ ఏం చెప్పింది సార్, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అయినా మాకాలేదు సార్, కోటీశ్వర్ని చేస్తున్నది. కోటీశ్వర్లు అయ్యాంగా సార్. మనము కూడా చేస్తే ఏడిఎంఎస్లో మనం కూడా జాగ్వార్ కార్ కొట్టచ్చు సార్. కొడతాం అందరం, ప్రతి వాళ్ళు కొడతారు. వీళ్ళు ఏంటంటే కంపెనీ ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ చేసిన వాళ్ళు సార్. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటుండ్రు సార్. కాదు సార్, కంపెనీ స్టార్ట్ అయ్యి 5 years అయింది సార్. 5 years అంటే వీళ్ళు 4 years లోపలనే జాగ్వార్ కార్ కొట్టారు సార్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ సార్ ఇది. ఈవీ బైక్స్ స్టార్టింగ్ స్టేజ్. మనం కూడా కంపెనీలో వర్క్ చేస్తే మనం కూడా జాగ్వార్ కార్ కొడతాం సార్. మన గోల్ ఉండాలి సార్, మనం సంపాదించాలి, మనం చేయాలి, మనం అనే గోల్ ఉంటే 100% సక్సెస్ అవుతాం సార్. పైన తదాసు అనే వాళ్ళు ఉంటారు సార్, మనం ఏది కోరుకుంటే అది ఇస్తారు సార్. మన గోలు పైన ఉండాలి. దాస్ సార్కు 24 hours, రత్స శ్రీనివాస్ సార్కు 24 hours. మనం ఎందుకు చేయలేము? మనలో కూడా 24 hours, మనకి ఇచ్చిన దేవుడు 24 hours. మనం కూడా సాధించాలనే కసి పట్టుదల ఉండాలి సార్. అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం సార్.
మన గోల్ అనేది ఒకటి ఉండాలి. గోల్ లేకపోతే నువ్వు ఏం సాధించలేవు. కాబట్టి మనము కూడా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయినావా సార్? సార్ చేస్తాడు, చేసిండా సార్? ఓకే సార్. అవ్వా రివార్డ్స్ సార్. దీని తర్వాత సార్ షోరూమ్ రెఫర్ సార్. షోరూమ్ రెఫర్ ఇన్కమ్. షోరూమ్ సార్ మన దగ్గర 22 lakhs 23 lakhs సార్. ఫస్ట్ ఇదేం సార్? డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, టీమ్ మ్యాచింగ్ బోనస్, నెక్స్ట్ అవార్ రివార్డ్స్, దాని తర్వాత ఏమో సార్ షోరూమ్ రెఫరల్ ఇన్కమ్. ఎవరైనా సరే మండల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా సరే షోరూమ్ పెట్టుకునే అవకాశం ఉన్నది సార్. దాని గురించి ఏంటి సార్ అంటే 22,000 ప్లస్ 1 lakh 23 lakhs చెల్లిస్తే మనకు 1 lakh డెమో వెహికల్ ఇస్తారు సార్. 20 lakhs మనకు వెహికల్స్ పంపిస్తారు. 2 lakhs ఏంటంటే మనకు ఒక ఆఫీస్ ఉండాలి సార్. ఒక 120 గజాలు అంటే 1000 square yards లోపల మనకు ఉండాలి సార్. 1000 square yards లోపల మనకు ఆఫీస్కి వచ్చి మొత్తం డెకరేషన్ చేసి ఎల్ఈడి లైట్స్ ఫిట్ చేస్తారు సార్. సిస్టమ్ ఇస్తారు, ల్యాప్టాప్ ఇస్తారు, కంప్యూటర్ ఇస్తారు, మొత్తం సిస్టమ్ వచ్చి సెట్ చేసి వెళ్ళిపోతారు. బయట ఎల్ఈడి లైట్స్ అవన్నీ బోర్డు పెట్టిపోతారు అదంతా. దాని తర్వాత మనకు దీని మీద షోరూమ్ రెఫర్ సార్. నేను ఐడి చేయించుకున్నాను. నేను ఎవరికైనా షోరూమ్ పెట్టుకోమని రెఫర్ చేస్తే నాకు ఒక 1% వస్తుంది. షోరూమ్ అమ్మే వాళ్ళకు బైక్ల మీద ఎన్ని బైకులు అమ్మితే దాని మీద పర్సెంటేజ్ సార్ 10% ఇస్తారు సార్. షోరూమ్ రెఫర్ ఇన్కమ్ కూడా ఉంటుంది సార్ మనకు. చాలా బాగుంది సార్ దీంట్లో సార్. ఇదొకటి మనకు 5,000 ఇస్తున్నాడు కదా సార్. దీంట్లో 25% కట్ అవుతుంది సార్. 5,000 5K ఇస్తుంది కదా సార్. 5Kలో 25%, 5% టీడీ, 5% టీడీఎస్ కట్ అవుతుంది సార్. 10% సర్వీస్ ఛార్జ్ సార్. కంపెనీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు సార్. 10% రీపర్చేసింగ్ ఇన్కమ్ సార్. రీపర్చేసింగ్ ఇన్కమ్ అనేది 10% ఏంటి సార్ అంటే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 10% రీపర్చేసింగ్ అమౌంట్ దాంట్లో పెట్టారు సార్. మనం ఏంటంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారు సార్ 101 న్యూగా కొత్తగా లాంచ్ చేశారు సార్. 101 ఎసెన్షియల్ అని సార్. అదేంటంటే చూపిస్తాం సార్ 1 minute. ఎసెన్షియల్ సప్లయర్స్ అని ఏంటి సార్? దీంట్లో అంటే రీపర్చేసింగ్ 10% తీసేది దీని గురించి సార్. దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మనం సామాన్లు తెచ్చుకోవచ్చు సార్. 101 ఎసెన్షియల్స్ అని దీంట్లో ఏంటి సార్? షాంపూస్, ఉంటుంది సార్. ఐటమ్స్ మనకి ఏంటంటే హెల్తీ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ కొనుక్కోవచ్చు సార్. మనకు 10% ఉంది కదా రీపర్చేసింగ్ వెళ్ళిపోయిన తర్వాత మనం తెచ్చుకోవచ్చు సార్. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఈ షాంపూలు ఉన్నాయి సార్. మనం కండిషనర్, ఇవి తెచ్చుకోవచ్చు సార్. దీంట్లో కూడా మనకి ఇంచుమించు చేయండి సార్. ఇది తెచ్చుకున్న తర్వాత ఇవి మనం వాడుకోవచ్చు. ఎవరికైనా పర్చేసింగ్ చేస్తే కూడా దీంట్లో కూడా మనకు 30% ఇస్తారు సార్. ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు సార్. బైకులో ఉంది దాంట్లో మిగిలిన ఏ అమౌంట్ వచ్చింది దాంట్లోకి మనం 10% తీసుకొని ఇది కూడా చేసుకోవచ్చు సార్.
ఈ అవకాశం కూడా ఉంది సార్ 101 ఎసెన్షియల్ ఫుడ్స్. ఏడిఎంఎస్ కంపెనీ వాళ్ళు ఎత్తిపోయే కంపెనీ, లేచిపోయే కంపెనీ అంటే ఇవన్నీ చేస్తారు. ఉండాలి స్థిరంగా, ఏళ్ళ తరబడి ఉండాలి. మన పిల్లల పిల్లలు అయినా సరే సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేది ఉంది సార్. దాని గురించి అని చెప్పి మనం కష్టపడితే మన పిల్లలకు కూడా వస్తుంది సార్. మంచి అవకాశం సార్ ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో. ప్రతి ఒక్కరూ జాయిన్ కావచ్చు సార్. చదువుతోటి సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారు జాయిన్ కావచ్చు సార్. ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు సార్. ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ పోతాయి అనేది లేదు సార్. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, నామినీ, ఈ 5 మనము ఆన్లైన్లో వెబ్సైట్లో గూగుల్లో ఏడిఎంఎస్ లాగిన్ అని ఓపెన్ చేసి అందులో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మనకు ఒక సిమ్ తీసుకుంటాం సార్. ఎగ్జాంపుల్ ఫ్రీ సిమ్ అంటాడు సార్, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని రీఛార్జ్ చేస్తేనే అది పనిచేస్తుంది కదా సార్. సేమ్ ఇలానే సార్ ఇది కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనము డబ్బులు కట్టాలి సార్. 8,000 18,000 ఆర్ ఒక బండి ఫైనాన్స్లో చేసుకోండి, లేదా ఫుల్ అమౌంట్ పెట్టానే తెచ్చుకోండి. ఎలాగైనా సరే మనము ఇది చేసుకున్న తర్వాతనే మన ఐడి అనేది పనిచేస్తుంది సార్. ఐడి అనేది పనిచేస్తుంది అప్పుడు అలా సార్. ఇందులోకి వెళ్ళి ఇది పోతే మనకేమొస్తుంది సార్, 5,000 ఫర్ ఒక వ్యక్తి నుంచి వచ్చినప్పుడు 25% పోతే 3,750 రూపాయలు. ఇప్పుడు చెప్పాను సార్ కదా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాడని. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నది అందుకే సార్ డైరెక్ట్ బ్యాంకులో పడతాయి. మధ్యవర్తి అనేది లేదు సార్ మన దాంట్లో. దళారీ లేదు సార్, మోసం లేదు సార్. డైరెక్టు కంపెనీ టు మనం అంతే. మధ్యన డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేరు, ఎవ్వరు ఉండరు సార్. డైరెక్ట్ మనకే, కంపెనీకి మనకే సంబంధం. మధ్య దళారీలు లేరు. డైరెక్ట్ మన అకౌంట్లో పడిపోతుంది సార్. ఎప్పుడు పడతాయి సార్ అని మీరు అడగచ్చు. మనము ఇది చేసుకున్న ఇప్పుడు ఐడి ఈరోజు చేసినాము, 3 days లోపల 72 hours లోపల మన అకౌంట్లో పడిపోతుంది సార్. 72 గంటలు సార్. 72 hours లోపల మన అకౌంట్లో డబ్బులు పడిపోతుంది సార్. ఏడిఎంఎస్ కంపెనీలో దళారీలు లేదు, మధ్యవర్తులు లేరు. డైరెక్టు అశోక్ సార్ మనము ఇట్లా ఎదురుగా కూర్చొని మాట్లాడచ్చు సార్. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి సార్. ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఏడిఎంఎస్ కంపెనీలో మేనేజ్మెంట్ వాళ్ళు 4 members కదా సార్. 4 members వెళ్ళి ఇట్లా కూర్చొని ఎదురు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడచ్చు సార్. అలాంటి అవకాశం ఏడిఎంఎస్ కంపెనీలో ఉంది సార్. ఎందుకంటే జెన్యూన్ ఉంది కాబట్టి వాళ్ళు ముందరికి వస్తున్నారు సార్. మన ముందరికి ఎన్నో కంపెనీలు వచ్చాయి ఇప్పటి వరకు. ఎండీని ఇప్పటి వరకు చూడని కంపెనీలు చాలా ఉన్నాయి. ఎన్నో కంపెనీలలో పనిచేసాము. ఎండీని చూసే వరకు ఆ కంపెనీలు ఎన్నో మూతపడి వెళ్ళిపోయినాయి సార్. ఏడిఎంఎస్ కంపెనీ మూతపడదు సార్. డైరెక్ట్ సార్ దగ్గర ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చొని మాట్లాడచ్చు సార్. మన పక్కన వచ్చి కూర్చుంటారు సార్. సార్ నేను ఎండీ సార్ తోటి కూర్చొని దగ్గరుండి మాట్లాడి ఫోటో దిగిన ఫోటోలు ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, నేను దిగిన ఫోటోలు ఉంటాయి ఇక్కడ చూడండి. ఫోటోలు సార్తో దిగినాను, మేడంతో దిగినాను, ఫొటోస్ ఉన్నాయి. కంపెనీకి వెళ్ళాను, బెల్గాం వెళ్ళాను, అంతటి వెళ్ళాను, అవన్నీ ఫొటోస్ ఉన్నాయి చూడండి సార్. జెన్యూన్ కంపెనీ సార్. సార్ ఏడిఎంఎస్లో కంపెనీలో జైన్ కావాలి అనుకున్న వాళ్ళు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, నా యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ మరియు ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. అలాగనే నా యొక్క నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సార్. చూడండి. బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళు ప్లస్ కాల్ చేయండి. అందరికీ అవకాశం ఉంది ఇందులో. నా కింద ఈ స్క్రోల్లో కనిపించే నెంబర్ను కాల్ చేయండి. ఎనీ టైం 24 hours ఫోన్ అవైలబుల్ ఉంటుంది సార్. సెల్ నెంబర్. నా ఫోను నైట్లో బంద్ చేసి పెట్టాను సార్. 24 గంటలు 24/7 కంటిన్యూ ఉంటుంది సార్ నాది. దయచేసి యూట్యూబ్ మిత్రులకు, ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్.
మనం కంపెనీలో ఫ్రాడ్ లేదు, నిజాయితీ కంపెనీ. నా అడ్రస్ కూడా చెప్తున్నాను సార్. పల్లె జంగయ్య, తుకుగూడ, మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన, శంషాబాద్ దగ్గర సార్. ఫ్రాడ్ లేదు సార్. ఏదైనా ఫ్రాడ్ ఉంటే రండి సార్. నేను నా ఇల్లు అడ్రస్ కూడా ఇస్తున్నాను. కంపెనీ ఎంతైతే నిజాయితీగా ఉందో నా ఇల్లు కూడా అంత నిజాయితీగా ఉన్నాను సార్. మేము కూడా కాబట్టి పనిచేస్తున్నాను సార్. దయచేసి అందరూ సహకరించండి. అందరికీ ధన్యవాదాలు సార్. నమస్కారం, నమస్కారం, నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ను. అలాగనే ఏడిఎంఎస్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు రండి సార్. బండి బతుకు మార్చుకో, బండి తీసుకో, బతుకు మార్చుకో. ఏడిఎంఎస్ జోస్ 1 year 1 CR, 1 year 1 crore, 1 yearలో 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు సార్. మనం చేసేది ఓన్లీ 2 మెంబర్సే సార్. ఇంతమందిని చేస్తామనేది భ్రమ పక్కకు పెట్టండి సార్. మనం ఇద్దరిని చేయాలి సార్. మన కింది వాళ్ళకు కూడా ఇద్దరిని చేపియాలి సార్. వాళ్ళకు కూడా చెప్పండి. అన్ని టైంలో వస్తాను, అన్ని స్టేట్లు తిరుగుతాను. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాను. అక్కడ బిజినెస్ ప్లానింగ్ చెప్తాను.